వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. सब कलेक्टर गारू डीएसपी गारू मुन्सिपल कमिश्नर मुन्सिपल चेयरमैन गारू पुस्तक कमिटी सभ्युलु మైనారిటీ సోదరులు మీడియా ప్లస్ పూర్వ ప్రక్రమంలో ప్రభుత్వ అధికారులు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తాలూకు స్టేషన్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆర్టీఓ ప్రతి ఒక్కరికి పేరు పేరున అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మనము ఏ మాట్లాడాలనుకున్నా ఎస్పీ గారికి తెలుసు. సబ్ కలెక్టర్ 2 రోజులు మీటింగ్ చేసుకున్నారు, డిఎస్పీ గారు ఆందోళన 3 రోజులు మీటింగ్ చేసుకున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా మనం మొత్తం మాట్లాడడం జరిగింది. డిపార్ట్మెంట్లో డిఎస్పీ గారికి అయితే సబ్ కలెక్టర్ తెలియదు, మళ్ళీ మాట్లాడి చెప్తే బాగుండదు. ఈ వినాయక చవితి 5 రోజులు భజన క్లాస్లో శాంతియుతంగా చేస్తున్నాం. 5వ రోజు 31వ తారీఖు రాదు, నిమజ్జనం రోజు పార్టీకి అతీతంగా కులమత అతీతంగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలా ముస్లిమ్స్ అంటే ఇంకొక పండుగ మనకు 2 పండుగలు కూడా కలిసి వస్తున్నాయి. ఎందుకంటే మనం అన్నదమ్ములు అన్న మాటకు నిదర్శనంగా 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం 2 పండుగలు కూడా సంతోషంగా జరుపుకొని ప్రశాంతంగా ఆదోని అంటేనే మన ఊరు మనం సంతోషంగా ప్రతి పండుగను జరుపుకుంటే అందరూ సంతోషంగా ఉంటామని ధన్యవాదాలు తెలుపుకుంటాం. రిక్వెస్ట్ ఉంది. సో ఆ రోజు మీ అందరి రిక్వెస్ట్ మనం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. దాని ప్రకారం అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేజర్ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో అందరూ కూడా వాళ్ళ రోల్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ మీటింగ్ లోకల్ లెవెల్లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. సో దట్ అందరికీ ఈ విషయం మీద సెన్సిటైజ్ చేయడానికి మనకి పండుగతో పాటు పీస్ అనేది కూడా మెయింటైన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో లోకల్ లెవెల్లో చేశాము. గౌరవ జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇదే విషయాన్ని మరింతగా ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ మీటింగ్ అనేది మనం ఆదోని పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరపు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడము, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి కమ్యూనికేట్ చేసి మొత్తంలో ఆదోనిలో ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము, మన బందోబస్తు ఇస్తామని అందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్స్ అది బందోబస్తు రోజుకి వేరే ఉంటుందండి. సో రొటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు. బట్ నిమజ్జనం రోజు అయితే మనం బందోబస్తు ప్లాన్ చేసి దాదాపు ఎంతమందిని మనం చేస్తాము, 700 మంది నిమజ్జనం రోజు. ఆల్మోస్ట్ జిల్లా ఫోర్స్ మొత్తం ఆదోనిలో డిప్లాయ్ చేయడం జరుగుతుంది.